యేసు నీ కోసమే నీ కోసమే దిగులు చెందకుమా ఈ లోకపు అలజడి చూచినప్పుడు దిగులు చెందకుమా ఈ లోకపు అలజడి చూచినప్పుడు పరితపించిన ప్రాణము పోవును విశ్వసించిన విజయము దొరుకును పరితపించిన ప్రాణము పోవును విశ్వసించిన విజయము దొరుకును దిగులు చెందకుమా ఈ లోకపు అలజడి చూచినప్పుడు అక్కడక్కడ యుద్ధ భయములు భూకంపములు కరువులు కలుగును అక్కడక్కడ యుద్ధ భయములు భూకంపములు కరువులు కలుగును యేసుపై స్థిరమైన నమ్మిక ఉంచుము యేసుపై స్థిరమైన నమ్మిక ఉంచుము దిగులు చెందకుమా ఈ లోకపు అలజడి చూచినప్పుడు దిగులు చెందకుమా ఈ లోకపు అలజడి చూచినప్పుడు జనము మీదికి జనము లేచును రాజ్యము మీదికి రాజ్యము లేచును జనము మీదికి జనము లేచును రాజ్యము మీదికి రాజ్యము లేచును రాజుల రాజైన యేసుని నమ్ముము రాజుల రాజైన యేసుని నమ్ముము దిగులు చెందకుమా ఈ లోకపు అలజడి చూచినప్పుడు దిగులు చెందకుమా ఈ లోకపు అలజడి చూచినప్పుడు మోసము పెరుగును ప్రేమ చలారును మేలుకు కీడే ప్రతిగా కలుగును మోసము పెరుగును ప్రేమ చలారును మేలుకు కీడే ప్రతిగా కలుగును మరువక ప్రేమించు యేసుని నమ్ముము మరువక ప్రేమించు యేసుని నమ్ముము దిగులు చెందకుమా ఈ లోకపు అలజడి చూ
చూచినప్పుడు పరితపించిన ప్రాణము పోవును, విశ్వసించిన విజయము దొరుకును. పరితపించిన ప్రాణము పోవును, విశ్వసించిన విజయము దొరుకును. దిగులు చెందకుమా, ఈ లోకపు అలజడి చూచినప్పుడు. యేసు నీ కోసమే, నీ కోసమే. క్రీస్తునందు ప్రియులారా, గత వారం యేసు నీ కోసం ఏమై ఉన్నాడు, ఏం చేశాడు, 7 విషయాలు మనం ధ్యానం చేశాం. ఈరోజు యేసు నీ కోసం ఏమై ఉన్నాడు, ఆయన కొరకు మనం ఏం చేయాలి, కొన్ని విషయాలు ఏదైనా ధ్యానం చేసుకుందాం. మన దేవుడు సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించినటువంటి గొప్ప దేవుడు. ఆయన చేతులతో మనకు రూపాన్ని ఇచ్చాడు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 73వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే ఈ విధంగా ఉంది: నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపునిచ్చాను. దేవుని హస్తములతో మనకు రూపాన్ని ఇచ్చాడు. ఇది దేవుని రూపం. ఆయన రూపములో మనల్ని చేసుకున్నాడు. అవును ప్రియులారా, ఆకాశములు నీ చేతి పనులే అని హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు భక్తుల సంఘానికి రాస్తూ తెలియచేస్తా ఉన్నాడు. దేవుని హస్తములు మనల్ని సృష్టించి, ఆయనకి ఎలాంటి హస్తాలు ఉన్నాయో మనకు కూడా అలాంటి హస్తాలే దేవుడు అనుగ్రహించాడు. కానీ ఈ మనిషి దేవుని హస్తములు లాంటి హస్తములు కలిగినటువంటి ఈ మనిషి చేసే పనులు మనం చూడగలిగితే చాలా చింతించే విధంగా ఉంటూ ఉన్నాయి. లేఖన భాగాల్లో యోహాను సువార్త 20:25 వచనాన్ని మనం చూసినట్లయితే తోమా ఈ విధంగా అంటున్నాడు: ఆయన గాయములలో నా వ్రేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అంటున్నాడు. తనకు కూడా మంచి చేతులు ఇచ్చాడు, కానీ తోమా అంటున్నాడు ఆయన గాయములలో నేను వ్రేలు పెట్టి చూడాలి. దేవుడు తనకిచ్చిన హస్తాలతో దేవుని గాయములు రేపాలి అంటాడు తోమా. అపనమ్మకం, అవిశ్వాసం. మత్తయి సువార్త 26:68 వచనం మనం చదివినట్లయితే వారు అరచేతులతో ఆయనను కొట్టిరి. ఏ దేవుడైతే హస్తములు అనుగ్రహించాడో ఆ హస్తములతోనే ఆయనను కొట్టారు అని లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడి చక్కటి హస్తాలు మనకిచ్చాడు. ఈ హస్తాలతో మనం ఏం చేస్తూ ఉన్నాం? చాలామంది బాటిల్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు త్రాగుతూ. కొంతమంది చేతులతో సిగరెట్లు పట్టుకుంటున్నారు. కొంతమంది చేతులతో సుట్టా బీడీలు తాగుతూ ఉన్నారు. కొంతమంది ఈ చేతులతో లంచాలు తీసుకుంటున్నారు. ఈ చేతులతో ఇతరులను కొడుతూ ఉన్నారు, ఇతరులను చంపుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఈ చేతులతో జాతకాలు చెప్పించుకుంటూ ఉన్నారు. ఈ చేతులతో బొమ్మలు చేస్తూ ఉన్నారు. లేఖన భాగాల్లో ఎన్నో రకరకాల విషయాలు మన చేతుల గురించి చెప్పబడ్డాయి. నీకు చేతులున్నాయి, నాకు చేతులున్నాయి. ఈ చేతులు ఏం చేస్తూ ఉన్నాయో రకరకాలుగా బైబిల్ గ్రంథంలో ఉంది. కానీ మనం ఏం చేయాలో 7 విషయాలు ఏదైనా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఆయన లాంటి ఈ హస్తాలతో మనం ఏం చేయాలి? మొట్టమొదటి విషయం మనం గమనించినట్లయితే 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ చక్కగా పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఎంత అద్భుతమైన ఆ విషయం ప్రియులారా. దేవుడు మనకి హస్తాలు ఇచ్చాడు. పురుషులారా, మీరు కోపమును సంశయములు లేనివారయ్యండి. మీ చేతులతో పైకెత్తండి, ఈ చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి అని పురుషులకు మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు చాలులే అనుకుంటాం, పురుషులు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. కానీ పౌలు భక్తుడు చక్కగా మాట్లాడుతున్నాడు. పురుషులారా, మీ చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. దేవుడి చేతులు మనకిచ్చాడు కదా, ఆయన వైపు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, సియోను కుమార్తెలారా, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కోసము చేతులెత్తి కన్నీరు కార్చి ప్రార్థన చేయమని చెప్పి భక్తుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీలు చేతులెత్తి పిల్లల కోసం ప్రార్థన చేయాలి. పురుషులు చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి హస్తాలని ప్రభు మహిమ కొరకు వాడాలి అని అంటే మనం చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కీర్తన గ్రంథం 88వ కీర్తన 9వ వచనం చూసినట్లయితే, నీ నామమున నా చేతులు ఎత్తెదను అనే భక్తుని యొక్క మాటలు అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా
వారు చేతులెత్తి ఎల్లప్పుడూ కూడా దేవునికి మొరపెట్టేవారు. దివారాత్రులు వారి చేతులు ప్రభు వైపే చాచి ఉంచేవారు. కన్నీరు కార్చి వారు ప్రార్థన చేశారు. కాబట్టి ఈనాడు మేము ఈ స్థితిలో ఉండగలిగాం. మనం తల్లిదండ్రులుగా మన బిడ్డల కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తాం. తల్లిదండ్రులు ఇద్దరు కూడా చేతులు ఎత్తాలి. పురుషులు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు చాలాసార్లు. ఈ చేతులు ప్రభు వైపు ఎత్తితే నీ చేతులు దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండో విషయాన్ని గమనిద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ హస్తాలతో ఏం చేయాలి? లేఖన భాగాలు మనం గమనించగలిగినట్లయితే కీర్తన గ్రంథం 47వ కీర్తన 1వ వచనంలో ఈ విధంగా ఉంది. భక్తుడు ఏమంటున్నాడంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. అవునండి, దేవుడు మనకు 2 చేతులు ఇచ్చాడు చప్పట్లు కొట్టడానికి. చప్పట్లు ఎప్పుడు కూడా స్తుతికి గుర్తు, పాటలు పాడటానికి గుర్తు, ఆరాధించడానికి గుర్తుగా ఉంటూ ఉంది. దేవుడి చక్కటి 2 హస్తాలను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా పాటలు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ మనం ఈ లోకంలో కొనసాగలిగినట్లయితే దేవునికి ఎంత మహిమ వస్తుందండి. చప్పట్లు కొట్టే చేతులు కావాలి, ప్రార్థించే చేతులు మనకి కావాలి అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 3వ విషయాన్ని చూడండి. 149వ కీర్తన 9వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే అక్కడ ఈ చేతులతో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం పట్టుకోవాలి అని మనం చదువుతూ ఉన్నాం. వారి చేతిలో 2 అంచుల ఖడ్గము ఉన్నది, ఆయన భక్తులందరికీ ఇదే ఘనత. దేవుడు మనకిచ్చిన ఈ చేతులతో అవి ఇవి పట్టుకుంటాం, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పట్టుకోగలిగినట్లయితే ఇది 2 అంచుల ఖడ్గం. ఈ ఖడ్గాన్ని పట్టుకుందాం. చాలామంది కత్తులు కటార్లు పట్టుకొని తిరుగుతారు. కత్తి పట్టుకునేవాడు కత్తితోనే నాశనం అవుతాడని ప్రభు చెప్పాడు. కానీ ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం. ఈ ఖడ్గాన్ని మనం పట్టుకుంటే మనకు మేలు, అనేకులకు మేలుకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, లేఖన భాగాలు చాలా స్పష్టంగా చక్కగా మనకు తెలియజేసే విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చేతుల్లో ఉంచుకోవాలి. ఈ వాక్యాన్ని మనం మోయాలి. ఇది వారికి ఘనత. ఇట్స్ ఆనర్ ఫర్ అస్ టు క్యారీ ద బైబిల్, క్యారీ దిస్ 2 edges వర్డ్. దేవుని వాక్యం పట్టుకోవడానికి లేదా బైబిల్ గ్రంథాన్ని పట్టుకోవడానికి కొంతమంది సిగ్గుపడతారు. చర్చకు వచ్చేటప్పుడు భార్య యొక్క పిల్లలకు ఇస్తారు, లేకుంటే బ్యాగుల్లో పెట్టుకొస్తారు కనిపించకుండా ఉండాలని. ఇఫ్ యూ క్యారీ యువర్ బైబిల్ ఇన్ యువర్ యంగ్ ఏజ్, ఇట్ విల్ క్యారీ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ అని ఒక భక్తుడు చెప్పాడు. యవ్వన కాలములో ఉన్నప్పుడు మనం బైబిల్ గ్రంథాన్ని మోయగలిగినట్లయితే, దేవుని వాక్యాన్ని మోయగలిగినట్లయితే, భవిష్యత్తులో ముసలివారమైన తర్వాత ఆ వాక్యమే మనల్ని మోస్తుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మన 16వ వచనాన్ని మనం గమనించగలిగినట్లయితే, మీరు జీవవాక్యమును చేత పట్టుకుని ఉన్నారు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఈ జీవవాక్యం ఎప్పుడైతే మన చేతుల్లో ఉంటుందో మనము జ్యోతుల్లాగా కనిపిస్తాం. వి విల్ బి లైక్ స్టార్స్. ఎంతోమంది రకరకాల స్టార్స్ని ఈ లోకంలో చూస్తూ ఉన్నాం కదా. బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుని ఈ లోకంలో తిరిగేవారు, ప్రకటించేవారు జ్యోతులు. దే ఆర్ ద రియల్ స్టార్స్ అండి. అవును ప్రియులారా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా పట్టుకోవటానికి సిగ్గుపడద్దు. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ క్యారింగ్ ద బైబిల్. దేవుని వాక్యం చేతులు పట్టుకొని దాన్ని మోయటానికి నీవు గర్వించే విధంగా ఉండాలి. ఓకే, 4వదిగా దేవుడు 2 చేతులు చక్కగా ఇచ్చాడు కదా. ఏం చేయాలి? మనం ఈ చేతులతో కష్టపడి పని చేయాలి అనే లేఖనాలు తెలియచేస్తారు. చాలామంది సోమరులు ఉన్నారు, ఏ పని చేయరండి. వాళ్ళకి ఏ పని ఉండదు, ఇటు ఉద్యోగం చేయరు, ఇంట్లో ఏ పని కూడా చేయరు. 1వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుండి 12వ వచనం వరకు మనం చదవగలిగినట్లయితే, ఆఖరి భాగాన్ని మీరు చదవగలిగినట్లయితే ఈ విధంగా ఉంది. పని చేయుటందు ప్రతి ఒక్కరూ కూడా ఆశ కలిగి ఉండాలి. ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. ఏ పని చేయని వానికి ఏమీ దొరకదు. సోమరి వాడు ఏ పని కూడా చేయడు. కొంతమంది సోమరులు ఇళ్లలో కూర్చొని తింటూ ఉంటారు, పని ఉండదు, పాట ఉండదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది, మనం పని చేయాలి. 1వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 13 వచనాలు చదివినట్లయితే, పని చేయకుండా ఎవడు ఆహారం తినటానికి వీల్లేదు, భోంచేయటానికి వీల్లేదు. పని చేసిన వాడు అన్నం తినటానికి అర్హుడు. చాలామంది ఇళ్లలో కూర్చొని యవనస్తులు ఏ పని చేయకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారేమో. ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఆహారం? నువ్వు పని చేయని వాడవైతే ఇంట్లో అన్నం తినడానికి వీల్లేదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం పని చేయాలి. సామెతల గ్రంథం 21, 25వ వచనం చదివినట్లయితే అక్కడ ఏమనుందో తెలుసా? సోమరి పని చేయనొల్లడు. అతనికి పని చేయటం ఇష్టం ఉండదు. మనం చేతులతో కష్టపడి పని చేయగలిగినట్లయితే 128వ కీర్తన 1వ వచనం ఉంది కదా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. కష్టపడి వారికి దేవుని ఉందండి. 2 చేతులు దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు కష్టపడి పని చేయాలి. 5వ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ చేతులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే
ఇవ్వటానికి, టు గివ్ టు అదర్స్. నీ చేతులతో ఎప్పుడు తీసుకోవాలని ఆశించొద్దు, కానీ ఇతరులకు కూడా ఇవ్వాలి. ఇచ్చేది 2 రకాలుగా చెప్పొచ్చండి. ఒకటి దేవునికి ఇవ్వాలి, రెండవది బీదలకు ఇవ్వాలి. దేవునికి ఇచ్చేది దేవుని రాజ్యవ్యాప్తి కొరకు వాడబడుతుంది. దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, బీదవారి పోషణ కొరకు అనేక రకాలుగా అది వాడబడుతూ ఉంది. బీదలకు ఇచ్చేది వారికి మేలు జరుగుతుంది. దిక్కులేని వారికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటప్పుడు ఒక కౌంట్ ఉంది, ఎంత ఇవ్వాలో ఉంది. బీదవాళ్ళకి ఇచ్చేది ఎవరికి తెలియకూడదు, అది రహస్యంగా చేయాలి అనే లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పరిశుద్ధుల పరిచర్య కొరకు మనం ఇవ్వాలి, బీదలైన పరిశుద్ధులను ఆదుకోవాలి. ఆ తర్వాత మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ అంటాడు, నువ్వు ఇచ్చేది ఎవరికి తెలియకూడదు. 6వ అధ్యాయం 2-3 వచనాలు చదివినట్లయితే రహస్యంగా ఉండాలి. బీదలకు నువ్వు దిక్కులేని వారికి ఎంతైనా సహాయం చేయి, కానీ చెప్పుకోవద్దు. కొంతమంది కొంత చేస్తారు, ఎక్కువ చెప్పుకుంటారు. అది రహస్యం. దేవుడిని ప్రతిఫలం తప్పకుండా అనుగ్రహిస్తాడు ప్రియులారా. ఇచ్చే చేతులు. 6వదిగా ఇవి కట్టే చేతులుగా ఉండాలి, గృహంలో నిర్మించే చేతులుగా ఉండాలి. సామెతల గ్రంథం 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రోజులు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కొనును. కొంతమంది పడేసేవారుగా ఉంటారు, ఊడబెరికేవారుగా ఉంటారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఈ 2 చేతులతో జ్ఞానవంతురాలైతే తన ఇంటిని కట్టుకుంటుంది. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, రకరకాల వేదనలు నీకు వస్తాయి. ఒక ఇంట్లో దేవుడు నిన్ను ప్రవేశింపచేశాడంటే నువ్వు కట్టాలి ఆ గృహాన్ని, నీ చేతులతో కట్టుకుంటూ వెళ్ళాలి. దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడమ్మా, నువ్వు జ్ఞానవంతురాలవు అనబడతావు అని లేఖనాలు తెలియజేస్తాం. 31:17 సామెతల గ్రంథం మనం చదవగలిగినట్లయితే అక్కడ ఉంది కదా, ఆమె చేతులతో పని చేయును. నువ్వు పని చేయాలి, నీ కుటుంబం కోసం నువ్వు పని చేయి. నీ కుటుంబాన్ని నాశనం చేసుకునే రీతిగా ఉండకూడదు. జ్ఞానము గల స్త్రీ కట్టుతుంది, కట్టాలి. ఆఖరిగా ఈ చేతులతో వందనాలు చెప్పుకోండి అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. 2 కొరింథీ 13:13 ఉంది కదా, మీరు ఒకరికొకరు వందనములు చెప్పుకోండి. ఇది చక్కటి ఆచారం. మన భారతదేశ సంప్రదాయం చాలా మంచిది కదా, కౌగిలించుకోవటం, సెకండ్లు కాకుండా 2 చేతులు ఎత్తి జోడిస్తే చాలా మర్యాదగా ఉంటుంది. పౌలు భక్తుడు ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. వందనాలు చెప్పుకోండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:21 ఉంది కదా, ప్రతి ఒక్కరూ ఒకరికొకరు వందనం చేసుకోండి. మనం కలిసినప్పుడల్లా వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, ప్రైజ్ లార్డ్ అని చెప్పుకోవటం ఎంత ఆశీర్వాదకరం అండి. ఈ చేతులు జోడించి వందనములు చెప్పుకోవటం ఆశీర్వాదకరమైనటువంటి విషయం. అందుకే కీర్తనలు 19:17 భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, దేవా మా చేతి పనిని స్థిరపరచనాయన. అంటే ఏంటి, మేము పని చేస్తాం, ఈ చేతులను వాడుకుంటాం, నువ్వు ఆ పనిని ఆశీర్వదించయ్యా, ఈ పని నువ్వు స్థిరపరచనాయన అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుని బిడ్డ, నువ్వేం చేస్తున్నావు? 2 చేతులు నీకున్నాయి, వాటిని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావా? చెడు పనులు చేయటకు వాడుతున్నావా? ఇష్టం వచ్చినట్టు వృధాగా చేస్తూ ఉన్నావా? దేవుని కొరకు ఎన్నో చేయొచ్చు. 7 విషయాలు నేను మీకు తెలియచేశాను. 1, మనం ప్రార్థించాలి చేతులెత్తి. 2వదిగా చప్పట్లు కొట్టాలి. 3వదిగా బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని మనం జీవ గ్రంథాన్ని పట్టుకొని తిరగాలి. 4వదిగా పని చేసేవారుగా ఉండాలి. 5వదిగా ఇచ్చువారుగా ఉండాలి. 6వదిగా ఇల్లు కట్టేటువంటి వారుగా ఉండాలి. 7వదిగా వందనాలు చెప్పేవారుగా ఉండాలి. నీ చేతులు ఎలా ఉన్నాయి? ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే మనం మన జీవితాలను పరీక్ష చేసుకుందాం. యేసు నీ కోసమే, ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే మనం మన జీవితాలను పరీక్ష చేసుకుందాం. ఒకసారి నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. నీకు చక్కటి చేతులు దేవుడిచ్చాడు కదా, వాటిని దేవుని కొరకు వాడుతున్నావు. నీవు ప్రభుకు మహిమ తెచ్చే విధంగా నీ చేతులు వాడబడుతూ ఉన్నాయా? లేకుంటే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? నువ్వు చేసే ప్రతి పనికి లెక్క అప్పచెప్పాలి. ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మీకు వందనాలు తండ్రి, ఈ దినం మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. దేవుని వాక్యం విన్న బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాను తండ్రి. వారి జీవితాలు వారి చేతులను సద్వినియోగం చేసుకోవటానికి మీ కృపను ప్రసాదించండి ప్రభా. చాలామంది ఈ చేతులతో పట్టరానివి పడుతూ ఉన్నారు, చేయరానివి చేస్తూ ఉన్నారు. మీకు అవమానం తీసుకుని వస్తున్నారు తండ్రి. మీరు మాకు ఈ చేతులు ఇచ్చింది మీకు మహిమ తెచ్చుకోవటానికి నాయన, మీకు మహిమకరంగా కార్యాలు చేయడానికి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయమును కూడా మీరు ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పట్టుకొని నా ఈ చేతులతో ఒకవేళ పట్టుకొడుచు ఉన్నట్లయితే ఈరోజు ఒక తీర్మానం తీసుకుని ప్రభా, వారి జీవితాలు వాటిని విడిచిపెట్టి మీ దీవెనలు పొందుకునేలాగా బిడ్డలను నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారికి ప్రతి బలహీనత మరొకసారి మీరు తొలగించండి ప్రభా. మీ వాక్యం వెల్లడెగుడుతోనే వెలుగు కలుగును అనే లేఖనాలు తెలియజేస్తామన్నాయి తండ్రి. అయ్యా, ప్రతి హృదయమును వెలిగించండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ కలగచేయండి. ఒకవేళ వేదనలో కష్టం అంటే వారికి ఓదార్పు దయచిన ఆదరణ దయచేయమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ చేతులను సద్వినియోగం చేసుకునే విధంగా మా జ్ఞానం దయచేయమని మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాము తండ్రి.